వాటిక జగిత్యాల జిల్లా కొరుట్లలో స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కొరుట్ల టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రఘు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో రైతులు, మధ్యతరగతి కుటుంబాలపై స్మార్ట్ మీటర్ల భారం మోపొద్దంటూ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే ఈ విధానాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే గనక టీఆర్ఎస్ అధినేత్రి కవిత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేపడతామంటూ ఇటు ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న స్మార్ట్ మీటర్లకు మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు ఏదైతే ఈ ప్రీపెయిడ్ వ్యవస్థ తీసుకొస్తుందో, అంటే ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ నడుస్తుంది, అదే విధంగా కరెంటును ఏదైతే రీఛార్జ్ చేస్తేనే కరెంటు వస్తుందనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందో దీనికి టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు ఉన్నాయి. ప్రజాక్షేమం కొరకు పనిచేసే పార్టీగా దీన్ని మేము ఒప్పుకోవడం లేదు. దీన్ని పోస్ట్ పెయిడ్ లాగా చేయగలిగితే మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే సామాన్య ప్రజలు, బీద ప్రజలు, పేద ప్రజలు, ఏదైతే మా కుల సంఘాలు ఉన్నాయో, చాకలి సంఘాలు కానీ ఈ పేద సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ విద్యుత్తు ఈ రీఛార్జ్ చేసుకొని కొనుక్కొని తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రీపెయిడ్ ఆల్మోస్ట్ దాదాపుగా మీకు వెస్ట్ బెంగాల్ ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది, ఈ ప్రతిపాదన వ్యతిరేకించింది, అలాగే యూపీలో కూడా ఇది వ్యతిరేకించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఈ స్మార్ట్ మీటర్లలో విధి విధానాలు వ్రాతపూర్వకంగా ఇవ్వాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న